మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. కరెంటు లేదు అని చెప్పినా, కరెంటు లేదు అన్నా కూడా రాష్ట్రంలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వినియోగదారు, ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఒక వినియోగదారు కృతిక, ఆమె కరెంటు లేదు, కరెంటు సమస్యలు ఉన్నాయని సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అక్కడ విద్యుత్ సంబంధించినటువంటి వాళ్ళు, విద్యుత్ అధికారులు కావచ్చు, విద్యుత్ సిబ్బంది వెళ్ళి బెదిరించారు. సో బెదిరించిన విషయాన్ని మళ్ళీ ఆమె ప్రస్తావించగా, జర్నలిస్ట్ రేవతి యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా జరుగుతుంది, కరెంటు విషయంలో ప్రశ్నిస్తే ఇట్లా విద్యుత్ సిబ్బంది వచ్చి బెదిరిస్తున్నారంటూ ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్ల జర్నలిస్ట్ రేవతి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో కరెంటు లేదు అని చెప్పినందుకు, కరెంటు ఇట్లా ఇబ్బంది అవుతున్నందుకు, ఆ సమస్య చెప్పినందుకు, ఆ సమస్యను మళ్ళీ జనాలకి చెప్పినందుకు జర్నలిస్ట్ రేవతి పైన కేసు నమోదు చేయడం అనేది ఒక అంటే ఎట్లా ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎస్, దేవిప్రసాద్ గారు, కరెంటు లేదు అంటే కేసు. సో ఇక కేసు పెడితే మరి ఇక కరెంటు సమస్య ఉన్నా కూడా బయటికి చెప్పుకోవద్దా అన్నటువంటి కొత్త అనుమానం కనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ రాజేష్, శ్రీశైల్ రెడ్డి గారికి, వీక్షకులకి శుభోదయం. అంటే మనం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ మీద పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నదనేటువంటి మాట వాస్తవం. గతంలో కేసీఆర్ గారు 2014 ముందు తెలంగాణ కరెంటు కోసం ఎంత తనలాడిందో మనకందరికి కూడా తెలుసు. స్వయంగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే కటిక చీకట్లు అయిపోతాయి అని చెప్పి అనేక లెక్కలతో చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కానీ కేసీఆర్ గారు వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకొని విద్యుత్తుని విరజిమ్మేటువంటి ఒక పరిస్థితికి తీసుకురావడం అనేటువంటిది ఒక చరిత్ర. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి కటిక చీకటి నుండి వెలుగులోకి ప్రసరించినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం, 2014 నుంచి 23 వరకు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల మీద కోపమా, కేసీఆర్ గారి మీద కోపమా, ఏ కోపమో తెలియదు, కానీ కరెంటు మీద పెట్టాల్సినటువంటి దృష్టి పెట్టడం లేదు. పైగా గత 10 ఏళ్ళు ఇచ్చినటువంటి, దశాబ్ద కాలంగా ఇచ్చినటువంటి కరెంట్ అంతా కూడా అది అవినీతిమయమైందని చెప్పి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా వినియోగదారులు, మీరు చెప్పినట్టు కృతిక అనేటువంటి అమ్మాయి, వారి కాలనీలో కరెంటు పోతే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఆమెను అడిగితే అదే కథనాన్ని రేవతి గారు రాస్తే ఈ కేసులు పెట్టడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. మీరు కరెంటు లేకుండా సమస్యకు పరిష్కారం కనుగొనాలి తప్ప, సమస్య ఉందని చెప్పిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, లేకుంటే వారి మీద కేసులు పెట్టడం, బెదిరించడం, ఇటువంటి చేయడం అనేటువంటిది మీరు నోరు మూపిద్దామని అనుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలను నోరు మూయించడం అనేటువంటిది ఎవ్వరి సాధ్యం కాదనేది మీరు గత చరిత్ర తెలుసుకోవాలి. విద్యుత్కు సంబంధించినటువంటి అంశం మీదనే ఎన్ని ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ నేల మీద. బషీర్బాగ్ కాల్పులు అనేటువంటి దేశవ్యాప్తంగా కూడా మనం అందరం కూడా చూసినాం, కళ్ళ ముందే కరెంటు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ విద్యుత్ విషయం మీదనే కదా బహిరంగ లేఖ రాసి ప్రభుత్వంతో విభేదించి తెలంగాణ సాధించుకుంటే తప్ప మన కరెంటును మనం పొందలేమనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి ప్రజల ముందుకు వచ్చి అనేక విషయాలు చెప్పిన తర్వాత ఇవాళ విద్యుత్తు ఎట్లా ఉంటుందో కూడా చూసినాం. కాబట్టి ఇవాళ విద్యుత్తు మీద ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. గత 10 ఏళ్లలో విద్యుత్కు సంబంధించి 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని ఎవరు చెప్తలేరు. ఎందుకు ఇచ్చరు? గతంలో కరెంట్ ఎట్లా ఉంది, విద్యుత్ ఉత్పాదన అప్పుడెంత ఉంది, ఇప్పుడెంత ఉంది, ఈ బయట రాష్ట్రాల్లో విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో ఎట్లా పరిష్కరించుకున్నాం అనే అంశం మీద డిబేట్ జరుగుతున్నామో బాగుండు. కానీ 10 ఏళ్లలో జరిగిన ఛత్తీస్గఢ్ నుంచి మీరు అంత కొన్నారు, ఇక్కడ ఇంత కొన్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటువంటి క్రమంలో భాగంగా ఒక కాన్స్పిరెన్సీగా జరుగుతూ ఉంది. ఇట్లా మీరు కేసులు పెట్టుకుంటూ పోతే ఎన్ని వేల మంది మీద కేసులు పెడతారు. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, మా ఊర్లో కరెంట్ లేదు, మా ఊర్లో. నిన్న స్వయంగా ఎస్సీ జగిత్యాల్లో ఒక ఎస్సీ గారు, ఆయన పేరేంటి, గుండు సత్యనారాయణ గారు, ఎస్సీ గారు, సమావేశంలో ఆయన మాట్లాడుతుండగానే కరెంటు పోయిందని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది మేము వినియోగదారులు అనడమో. ఇంకా విచిత్రం ఏంటంటే రాజేష్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు చూసిండ్రు కదా. కరెంటు పోతుందంటే హరీష్ రావు గారు బంద్ చేయిస్తున్నాడని చెప్పారు.
అందుకే మా కేసీఆర్ గారు ప్రశ్నించారు, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, కరెంటు హరీష్ రావు గారు తీసేయమంటే కరెంట్ ఎట్లా తీసేస్తారు, ముఖ్యమంత్రి తీసేయమంటే తీసేస్తారు. కానీ అంటే వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ప్రజల పట్ల సోయి లేదు, సమస్యల పట్ల శ్రద్ధ లేదు. ఇట్లా విద్యుత్ అనేటువంటిది ప్రాణాధారం, జీవనాధారం అందరికీ. మీరు ఆ విషయంలోనే ఇటువంటి కుటిల ప్రయత్నం చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు ఆ కరెంటుతోనే షాక్ ఇస్తారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఒక వినియోగదారుడిగా లేదా వినియోగదారులు ఎవరైనా సరే, వినియోగదారులు డెఫినెట్గా వాళ్ళకు దాని నుంచి అందుతున్నటువంటి సౌకర్యాన్ని బట్టి అది మంచైనా చెడైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అట్లా కరెంటు ఇబ్బంది జరుగుతుంది అని ఎల్బీ నగర్లో వినియోగదారు కృతిక గారు స్పందిస్తే, దాని గురించి ప్రస్తావిస్తే అక్కడ వాళ్ళ విద్యుత్ సిబ్బంది పోయి వాళ్ళను ఆమెను వారించడం, బెదిరించడం, తర్వాత ఆమె బాధని ఇట్లా జరిగిందని చెప్తే జర్నలిస్ట్ రేవతి గారు మళ్ళీ దాన్ని ఎక్స్లో పోస్ట్ చేస్తే రాచకొండ పోలీసులు ఏకంగా ఒక అడుగు ముందుకేసి జర్నలిస్ట్ రేవతి గారి పైన కేసు నమోదు చేయడం. అంటే వినియోగదారులుగా అట్లీస్ట్ ఇట్లా బాగుంది బాగలేదని చెప్పే రైటు కూడా లేదని అనుకోవచ్చా? రాజేష్ గారు, ముందుగా దేవిప్రసాద్ అన్నకు నమస్తే, మీకు నమస్తే, వీక్షకులందరికీ కూడా నమస్కారం. రాజేష్ గారు, కేసులు అనేది మీరందరూ కూడా, మీకు అందరికి కూడా హెచ్చరిక, మనందరికి కూడా హెచ్చరిక. ఇది యాక్చువల్ గా రేపు మీ మీద, టీ న్యూస్ మీద, దేవిప్రసాద్ అన్న మీద, అందరి మీద ఇట్లా మాట్లాడుతున్నారు. ఎవరిని వదిలేది లేదు, అందరి మీద కేసులు పెడతామని చెప్తున్నారు. అట్లా చూడాలి మనం ఈ విషయాన్ని. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసిన వార్తల్నే, వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ ఫేక్ ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో, గతంలో మీకు ఉదాహరణ చెప్తే క్రిషాంక్ మీద కావచ్చు, దిలీప్ కొనతం మీద కావచ్చు, వాళ్ళ 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 సోషల్ మీడియాలో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేసింది పెడితేనే కేసులు పెట్టిండ్రు. ఇక మామూలు ప్రజలు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క అని నేనైతే అనుకోవడం లేదు. ఇది ఓన్లీ శాంపులే, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు ఇంగ్లీష్ లా. ఇది ఓన్లీ శాంపులే, ఇంకా చాలా మనం చూడాల్సింది ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఎట్లా చేసినాయి, ఎంత వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఉండగలుగుతారు, ఎంత ఇన్సెన్సిబుల్ గా ఉండగలుగుతారు. అరే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమన్నా సోయి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఉండదు. ఇవి గతంలో చూసినాం, దాన్ని ఒరవడి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత అరాచకంగా కాంగ్రెస్ పార్టీ తయారైతున్నది. ఇది ఆ పార్టీ పుట్టి ముంచుతుంది. ఒకటి. రెండు, ఇందాక దేవిప్రసాద్ అని చెప్పినట్టుగా కరెంటుకు సంబంధించి ఈ రోజు తెలంగాణ మొన్నటి 10 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ పాలన ముగిసే వరకు కూడా తెలంగాణ అన్ని రంగాల్లో ఎట్లా ఉందో లిప్త పాటు కూడా కరెంటు పోని రోజులు 10 సంవత్సరాల పాలనలో మనం చూసినాం. అది ఒక రికార్డ్, అది ఒక చరిత్ర. అది చెరిపేస్తే చెరిగిపోని చరిత్ర. ఈ ఆనవాళ్లు తీసేస్తే పోయేవేవి కావు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణని చీకట్లో ముంచుతామంటున్నారు. నిన్న మొన్న సోషల్ మీడియాలో ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకి గవర్నర్ గా కూడా వచ్చే అవకాశం లేకపోలేదని. సో ఇప్పుడు బీజేపీ గాని, అటు చంద్రబాబు నాయుడు గాని, వాళ్ళు అక్కడ పక్క రాష్ట్రంలో వాళ్ళు కూటమిగా అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ చక్రమో బొంగరం ఏదో తిప్పే పరిస్థితిలో కూడా ఉన్నారంట. సో ఇవన్నీ కూడా ఇండికేషన్ లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు గారి నాయుడు శిష్యుడే కాబట్టి వీళ్ళు ఎట్లా ప్రజలకు సంబంధించి ఏదైనా నిరసన గొంతులు లేస్తే ఎట్లా నొక్కాలి అనేది ఇందాక దేవిప్రసాద్ అని చెప్పినట్టుగా బషీర్బాగ్ కాల్పులే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అండ్ అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి, ప్రత్యేక తెలంగాణకి మరింతగా ఎప్పటి నుంచో 69 నుంచో ఉన్నప్పటికీ కూడా చాలా ఊతం ఇచ్చిన సంఘటనలు అవన్నీ కూడా. అంటే ఇదేం ప్రూవ్ చేస్తున్నది, నువ్వు ఎంత బంతిని నొక్కి పడితే అంత పైకి ఎగురుతుంది. తెలంగాణ గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ రెండు వేరు కావు, కేసీఆర్ గాని తెలంగాణ గాని వేరు కావు. మీరెంత గత ప్రభుత్వాలంటూ ప్రతిరోజు కూడా గత ప్రభుత్వాల మీద నిందలేస్తూ వాళ్ళ కొన్ని పచ్చ మీడియాలు ఇక్కడ కూడా మోపైనాయి. వాళ్ళందరూ కూడా ఏవి వార్తలు కానట్టుగా ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆ నరసింహారెడ్డి కమిషన్ది ఆ ప్రహసనం చూసినాం మనం. ఆయనకేం పని మీడియా ముందు కూర్చొని మాట్లాడనికే? ఆయన ఒక విచారణ చేయాలి, దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి, రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన ఏమి న్యాయమూర్తి కాదు, ప్లస్ మీడియాలో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు చాలా గట్టిగా ఆయన సమాధానం చెప్పిరు, దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నారు. ఇదంతా కూడా విద్యుత్ సంబంధించి నిన్న శ్రీశైల్ రెడ్డి గారు, సో నిన్న అంటే జర్నలిస్ట్ రేవతి గారి కేసు పెట్టడం రేవతి గారి పైన, అంటే ఒక వాస్తవ పరిస్థితిని ఇట్లా ఉందని చెప్పేసి ఆ సమస్యను మళ్ళొకసారి ఆ రేవతి గారు ప్రస్తావిస్తే కేసు పెట్టారు. నిజంగా అక్కడ సమస్య లేదనుకుంటే కావాలని కేవలం ఫేక్ సమస్యను తీసుకొస్తే మీరు ఎటువంటి ఆధారం లేకుండా ఎట్లా చేస్తారంటే కేసు పెట్టవచ్చు, అది ఓకే.
బట్ యాజ్ ఇట్ ఈస్గా ఒక వినియోగదారు చేసినటువంటి ఆ ఇబ్బందిని, వాళ్ళకు వస్తున్న సమస్యను మాత్రమే ఆవిడ ప్రస్తావించారు. ఇప్పుడు వీళ్ళది ప్రజాపాలన ప్రజాప్రభుత్వము అని అంటున్నారు కదా, వీళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఈ ప్రొఫెసర్లు అందరూ కూడా చెప్పుకుంటున్నారు కదా ఎప్పుడు లేనంత స్వేచ్ఛావాయులు వీస్తున్నాయని. మరి నేను అడుగుతున్నా, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అడుగుతున్నా, మీరు తెలంగాణ స్వేచ్ఛావాయుల కోసం పరితపించి మీరు చెప్తున్న నియంత్రణ పాలన గద్దె దించి ప్రజాస్వామ్య పాలన మీరు చెప్తున్న భాషలో తీసుకొచ్చింది కదా. మరి ఈ రోజు కోదండరామ్ గారు నేను అప్పీల్ చేస్తున్నా, మీరు దయచేసి కోదండరామ్ సార్ మీరు ఓండి, ఆ రేవతి దగ్గర ఓండి, ఊరట కలిగించండి. లేదమ్మా ఇది పొరపాటు జరిగింది, నేను మాట్లాడుతూ ముఖ్యమంత్రితో అనండి, తీసుకుపోండి ఆమెను. ఆ కృతికకు కూడా ఫోన్ చేయండి. మీరు అందరి దగ్గరికి పోతున్నారు కదా, పోండి. మీరు కాపాడాలి కదా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని. మీరు చెప్తే సీఎం వింటాడని అందరు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఒకటి వీళ్ళకి ఏమాత్రం సెన్సిబిలిటీస్ లేవు. ఈ కేసీఆర్ గారు చెప్తున్నారు, మీరు మళ్ళా గడ్డపార పెట్టి మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఉన్న వ్యవస్థని సరిగ్గా పనిచేయండి బాబు అని చెప్తా ఉన్నారు. అది చేత కాదు. చేత కానప్పుడు వినియోగదారులు పడుతున్న కష్టాలు, ఆ కృతిక అనే ఆవిడ ఆమె ప్రాబ్లం పెట్టుకుంది, ఏం స్వేచ్ఛ లేదా, మాట్లాడకూడదా? ఆమెని బెదిరిస్తే, జర్నలిస్ట్ అడిగితే మళ్ళీ ఆమె మీద కేసులు పెట్టి, ఇది చాలా స్పష్టంగా ఒక నిరంకుశ నియంతృత్వ ధోరణులు నడుస్తున్నాయి. యాక్చువల్ దొరల పాలన, యాక్చువల్ గడీల పాలన ఇప్పుడు నడుస్తున్నది తెలంగాణలో. రాజేష్ గారు, ఇది తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలి, అందరినీ గమనించాలి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పాలకపక్షం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వంతాసు పాడుతున్న మేధావులు కూడా ముందుగా తెలుసుకోవాలి. రైట్, ఓకే దేవిప్రసాద్ గారు. సో రేవతి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఆవిడ పైన పెట్టినటువంటి కేసు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది, ఆ రేవతి పైన పెట్టినటువంటి కేసు ఉపసంహరించుకోవాలి అని. డెఫినెట్గా రాజేష్ గారు, అంటే ఈ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, స్వేచ్ఛనిచ్చినాం, జనరంజక పాలన, ప్రజారంజక పాలన, గడీలు బద్దలు కొట్టినాము, ఎన్నో అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినియోగదారులు తమ హక్కు, కరెంటు పోతే మా కరెంట్ లేదని మనం ఫ్యూజ్ ఆఫ్ కాల్కి ఫోన్ చేస్తాం, లేకుంటే ఏఈకి ఫోన్ చేస్తాం, లైన్ మెన్కి ఫోన్ చేస్తాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏమవుతుందంటే, వీళ్ళందరికీ ఫోన్లు చేయడం, కొందరి దగ్గర ఫోన్లు ఉండవు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వెంటనే దాన్ని అటెండ్ చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఆమె చేసింది. ఆమె వేరే ఇంటెన్షన్ లేదు. ఆమె కరెంటు పోయింది, డబ్బులు పెట్టి కరెంటు కొంటుంది, మాకు కరెంటు ఇవ్వండి అని అడుగుతూ ఉంది. దాన్ని వార్త రాసినందుకు జర్నలిస్ట్ మీద మీరు కేసులు పెట్టడం అనేటువంటిది ఎంత ఇది. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరు చెప్పాలి. ఇంతకుముందే శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ అనేక మంది ఈ పాలనను పొగుడుతున్నటువంటి మేధావులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతారు, మీరు వినియోగదారుల మీద కేసు పెడతారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మా నాయకుల మీద కేసు పెడతారు, బీఆర్ఎస్ నాయకులు ఏదైనా మాట్లాడితే స్టేషన్లకు పిలిపిస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. మీరు ఎన్నైనా చేయండి, కానీ ప్రజలకు సమస్యల్ని ప్రశ్నించడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఆపవు. మీరు ఇంకా ఎంత వితండవాదం, మాకు తొండల వల్ల కరెంటు పోయిందని చెప్పి 2 పోస్ట్ పెట్టింది. ఇవాళ నమస్తే తెలంగాణలో చాలా బ్రహ్మాండంగా వార్త రాసి, అంటే ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. అంటే ఇది ప్రజల పట్ల ఎంత బాధ్యత రాహిత్యం చెప్పండి రాజేష్ గారు. ఇప్పుడు కరెంటు పోయింది, మాకు ఏవో సాంకేతిక పరమైన కారణాలని సరి చేసినామని చెప్పుకోవడం అనేటువంటిది రివాజ్. బట్ రాష్ట్రంలో ఎక్కడ రెప్పపాటు కూడా కరెంటు పోవట్లేదు అనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి. ఇప్పుడు దీనికి ఈయనను సస్పెండ్ చేయండి వెంటనే. ఎస్సీ గారు అబద్ధం, మేమంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ మీద కోపంతోనే అంటున్నారు కదా. ఇలా ఎస్సీ గారు స్వయంగా మీటింగ్లో ట్విట్టర్లో మీరు పోస్ట్ చేసుకున్నారు కదా, మరి వీళ్ళని సస్పెండ్ చేయండి. అంటే ఇది నిజంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయింది కాబట్టి ఆయన స్పందించడు. మేము విద్యుత్ అధికారులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రభుత్వం తరఫున వకాల్తా ఉంచుకొని ఎవరైనా పోస్టులు పెడితే ఆ సమస్యను పరిష్కరించే పని చేయండి. పోలీసుల పని విద్యుత్ శాఖ చేయొద్దు. ఎందుకంటే విద్యుత్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఒక గౌరవం వచ్చింది. ఆ గౌరవాన్ని పోగొట్టుకూడదని నేను ఇంజనీర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయండి, కానీ ప్రభుత్వం చేతిలో పోలీసులు కావద్దని నేను విద్యుత్ శాఖ ఉద్యోగులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతులు చేయకుండా జాప్యం చేస్తోంది అంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇసుక టెండర్లపైన పునఃసమీక్ష జరపాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవిప్రసాద్ గారు ఇసుక కోసమే మేడిగడ్డ ఎండబెట్టారు, ఎందుకంటే ఎండిపోవడం వల్ల ఇసుక లభ్యమవుతుంది కాబట్టి ఆ ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ తద్వారా అక్రమంగా సొమ్ము సంపాదించుకోవచ్చు. అందుకనే ప్రభుత్వం జాప్యం చేసింది, మేడిగడ్డను ఎండబెట్టింది అనేది ఈ పార్టీ ఆరోపిస్తుంది. డెఫినెట్గా రాజేష్ గారు, ఎందుకంటే మనకు మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ పర్యటన కూడా బీఆర్ఎస్ పార్టీ పోయి అందరికి కూడా మేడిగడ్డలో జరిగినటువంటి ఘటనను కూడా చూపించింది.
అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేసిందంటే మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంటు, ఇక్కడ జరిగినటువంటి పిల్లలను రిపేర్ చేయడం ద్వారా నీళ్ళని ఎత్తిపోసి తెలంగాణ ప్రజలకు రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా పేరు వచ్చినటువంటి ప్రాజెక్టు అనతి కాలంలోనే పూర్తి చేసుకొని లక్షలాది ఎకరాలకు అటు సాగునీరు కావచ్చు, లేకుంటే పారిశ్రామిక అవసరాలకు కావచ్చు, తాగునీరు కావచ్చు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా అద్భుతంగా పెరిగిందనేటువంటిది మనకు గత లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది సరైన ప్రాజెక్టు కాదని చెప్పేటువంటి ఒక దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ గత చాలా కాలంగా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే నీళ్ళు ఎందుకు లేవంటే అగో ఆ పిల్లలు ఊలిపోయినాయి అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇవాళ వార్తలు చూస్తూ ఉంటే నిజంగానే ఒక కుట్ర ప్రకారం ఇవాళ 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నదనేటువంటి దాన్ని పెట్టి ఇలా టెండర్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ఇవాళ కొన్ని పత్రికల్లో లెక్కలు రాస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా కూడా ఈ ఇసుకనంతా కూడా ఇవాళ తమ ఎవరెవరికి ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో ఆ ఇసుక దందా పేరు మీద ఇవాళ మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టుకు సరైనటువంటి రీతిలో రిపేర్లు చేయలేదనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ నేను మా బాల్క సుమన్ గారు కావచ్చు, అనేక మంది మా నాయకులందరూ కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మీరు మొదలు రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని మేము చాలా కాలంగా చెప్తున్నాం. ఒకసారి మాన్సూన్ వస్తూ ఉంది, వీళ్ళకి ఇసుక మీద ఉన్నటువంటి ప్రేమ రైతాంగానికి నీళ్ళు ఇచ్చేదాని మీద లేదని చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు టెండర్లు పిలిచిందని ఇది గ్రీన్ ట్రిబ్యునల్కి ఆదేశాలకు విరుద్ధం అనేటువంటి సహజమే కదా. ఇప్పుడు మనం ఇసుక తీయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, పిల్లర్స్ అన్నీ ఉన్నాయి. రేపు ఇప్పటికే అది ఇసుక కుంగడం వల్ల కొన్ని ఆ పిల్లర్ కుంగింది అనేటువంటిది ఒక సాంకేతికపరమైనటువంటి అబ్జర్వేషన్ చెప్తా ఉన్నారు. మీరు ఇసుక మొత్తం దోడి అక్కడి నుంచి తీసుకపోతే సహజంగానే ఇసుక వచ్చేటువంటి పర్యావరణ ముప్పుకి ఎవరు బాధ్యులవుతారు? రేపు అక్కడ కుంగడం కానీ ఇంకొక రకంగా కానీ మీకు ఇసుక ఆదాయం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఎందుకంటే ఇప్పుడు రుణమాఫీ చేయాలంటే దశల వారీగా రుణమాఫీ చేయాలి. రుణమాఫీ చేయడానికి మీరు భూములు కుదువ పెడతా ఉన్నారు, ఇసుక అమ్మే పని చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీ హామీని మీరు నిలుపుకోలేనటువంటి స్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మేడిగడ్డ విషయంలో ఒక స్పష్టత లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని సోయి లేనట్టుగా చాలా స్పష్టంగా వీళ్ళ చర్యల ద్వారా మనకు కనబడతాం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఇసుక కోసం మాత్రమే మేడిగడ్డను ఎండబెట్టే ప్రయత్నం చేసింది, కావాలనే ప్రభుత్వం రిపేర్లు చేయకుండా తాత్సారం చేసింది, తద్వారా అక్రమంగా సంపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది అనేది నిన్న బాల్క సుమన్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు జనాలందరూ కూడా అనుకుంటున్నదే బాల్క సుమన్ గారు దాన్ని ఆయన వాయిస్ చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీ తన అలవిమాలిన హామీలు ఇచ్చి ఈరోజు వాటిని ఎట్లా పరిష్కరించాలో అర్థం కాక జుట్టు బీక్కుంటూ దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎక్కడెక్కడి నుంచి ఇంకా ఇవన్నీ డబ్బులన్నీ సోర్స్ చేయాలి, పులి చేయాలి. ఇప్పుడు రుణమాఫీ కనుక చేయకపోతే ఆగస్టు 15 లోపల చేయకపోతే జనాలు ఊకోరు, తిరగబడతారు రైతులు అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దానికోసమే పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు. ఏదో కారణం చెప్పి ఇక జనగణన ఏదో మొత్తానికి సాకులు చెప్పుకుంటూ, ఎందుకంటే రుణమాఫీ జరగకపోతే ఆగస్టు 15 తర్వాత ఊళ్ళల్లో ఇక గుత్పలు పట్టుకుని వెళ్తారు రైతులు, తెలిసిపోయింది అది. సో ఆల్రెడీ ఇప్పటికే అది కరెంటు విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం అంటూ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ నీళ్లు వదలకుండా రైతుల్ని ఎంత గూసబెట్టింది అనేది రైతులు మర్చిపోలే. సో ఈ పంట కొనకుండా ఎంత గోసపెట్టి రైతులు మర్చిపోలే. పంట కొనండి అని పోలీస్ ఆఫీసర్ల కాళ్ళ మీద రైతు పడిన సంఘటనలు తెలంగాణ సమాజం మర్చిపోలే. సో ఇప్పుడు అలవిమాలిన హామీలు ఇచ్చి ఈ రోజు వాళ్ళు నిండా మునిగిపోయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఉంది, అప్పులు తీసుకొస్తాం అనేది. ఈ అప్పులు తీసుకొచ్చిన ఎన్ని అప్పులు తెచ్చినా కూడా సరిపోవు. ఫస్ట్ పాయింట్. 2, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏముంది, వీళ్ళకి అప్పులు ఎట్లా పుడతాయి, తర్వాత పైన కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి. మరి ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ని ఇంత సతాయించి మీరు మోటార్ల దగ్గర మీటర్లు పెడితేనే మీరు మీకు అప్పులు ఇచ్చుకునే అవకాశాలు తెచ్చుకునే అవకాశం ఇస్తాం, ఇట్లాంటివన్నీ మాట్లాడిన మోడీ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళ మిలాఖత్ ప్రకారం రక్షిస్తారా లేదా, వాళ్ళ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి రేవంత్ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు, కాపాడుకుంటారా అనేది ఒకటంశం అయితే,
ప్రధానంగా ప్రజలకు సంబంధించిన అంశంలో చూస్తే ఇప్పుడు మేడిగడ్డ మీద ఎన్ని నిందలు వేసిండ్రు, ఈ రోజు ఇసుక దందాకి మీరు తెరదీస్తూ సరే దాంట్లో ఆ వచ్చిన సంపాదనలో మీరెంత పంచుకుంటున్నారు, మీ అధిష్టానికి ఎంత కప్పం కడతారు, ఖజానాకి ఎంత జమ చేస్తారు, ఇన్ని చేసినా కూడా రుణమాఫీ చేయగలుగుతారా లేదా, ఇదే ఒకటి ఉంది. తర్వాత పర్యావరణానికి సంబంధించిన యాంగిల్ చూస్తే ఇసుకకు సంబంధించి ఎప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ మీరే కంప్లైంట్ చేస్తున్నారు, మీరే ఆరోపణలు చేస్తా ఉన్నారు, పిల్లర్లు వింగిపోయినాయి, కాళేశ్వరం కూలిపోయింది అని మీరే కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఈరోజు పర్యావరణాన్ని దెబ్బతీసే ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది చాలా తీవ్రంగా ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం రాజేష్ గారు. రెండోది ఏంటంటే ఈ రోజు పూర్తిగా ఇప్పుడు ఈ ఆగస్టు 15 దాటితే ఆగస్టు సంక్షోభం అనేది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి వాళ్ళకి అలవాటే ఆగస్టు సంక్షోభాలు. ఖచ్చితంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం వాళ్ళకి లేదు. బట్టి విక్రమార్క గాని ఈయన గాని అసలు మంత్రివర్గం అంతా కూడా అందరూ దిక్కుతోచని స్థితిలో పడిపోయినారు. ఎవరి మీద ఎవరికి కంట్రోల్ లేదు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు నిన్న చూసినాం, మీడియాలో చూసినాం, ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఆయనకు తెలియకుండానే హైదరాబాద్ లో లోటస్ పాండ్ అక్రమ కట్టడం కూల్చేసిందంట. అన్ని అరాచకం నడుస్తా ఉన్నది. ఇసుకకు సంబంధించి కూడా రెండు కోణాలు ఇందులో బాల్క సుమన్ గారు చెప్పినవి కూడా. ఒకటేమో ఈ అక్రమ దందాలకి ఇది తావిస్తుంది అనేది ఒకటైతే, రెండు పర్యావరణానికి ఎంత తీవ్రంగా నష్టం చేస్తుంది అనేది చాలా లోతైన విషయం రాజేష్ గారు. మరొక అంశం కూడా మనకు డిస్కస్ చేయొచ్చు. అమ్మకానికి 60 బొగ్గు గనులు రేపు హైదరాబాద్ వేదికగా కేంద్రం వేలం వేయబోతుంది. మరి దీంట్లో సింగరేణి పాల్గొంటుందా లేదనేది అనుమానం ఉంది, అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరి రేపు హైదరాబాద్లో జరగబోతున్న వేలంలో సింగరేణి కూడా పాల్గొంటే సింగరేణి బొగ్గుల గనుల యొక్క భవిత, ఖనిజ సంపద భవిత అనేది ఎంత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా నేను దగ్గర కూర్చొని వేలం వేపిస్తా అని చెప్తున్నాడు కిషన్ రెడ్డి. ఇంకా డౌట్లు ఏం అవసరం లేదు, మీకు ఎవరికి కూడా డౌట్లు ఉండాల్సిన అవసరం లేదు. మేము దగ్గర నేనే నిర్వహిస్తాను, ఇక్కడ కూర్చొని వేలం వేపిస్తానని చెప్పేసిండు. అనుమతించిందా లేదా అన్నటువంటి స్పష్టత అదైతే రాలేదు. బట్ మీరు అన్నట్టు జరగవచ్చేమో. రాజేష్ గారు 100% జరుగుతుంది. తెలంగాణ సమాజం గమనించాలి. ఈ రోజు సింగరేణి అనేది ఎట్లా అయితే మన సిగలో పువ్వో తెలంగాణకి, మనకు విపరీతంగా పేరు ప్రఖ్యాతులు, వెలుగులు, కరెంటు, ఆదాయము తెచ్చిపెడుతుంది. సింగరేణి కార్మికుల జీవితాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు నిరంతరం ఆనందంగా ఉండే ఒక బంగారు గని లాంటి సింగరేణిని ఈరోజు మొత్తము ప్రైవేట్ పరము చేయడం దానికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండ్రు. ఖచ్చితంగా వీళ్ళు ప్రైవేటైజ్ చేస్తారు. ఆడ విశాఖ ఉక్కు సంబంధించి కూడా ఈ రోజు ఏదో చెప్పారు, వాళ్ళు మహాకూటమి ప్రభుత్వం ఉందని ఆడ చెప్పారు, కానీ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటైజ్ చేసి పడేసేస్తారు. ఈ బ్లాకులను కూడా వీళ్ళం వేస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణకు ఉన్నది. తెలంగాణలో మనం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరవాలి అని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. రెండోది ఏంటంటే బీజేపీకి మొన్న 8 మంది ఎంపీలు వచ్చింది తెలంగాణలో. ఇప్పుడు ఈ 8 మంది ఎంపీలో ఒకడైనా తెలంగాణ గురించి మాట్లాడతారా? కాంగ్రెస్ ఎంపీ ఒకడైనా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ కి పార్లమెంట్ లో అంటే లోక్సభలో ఒక ఎంపీ కూడా లేకపోవడం వల్ల, సరే రాజ్యసభలో వాయిస్ ఉన్నప్పటికీ కూడా లోక్సభ నుంచి బీఆర్ఎస్ ని ప్రతినిధుల్ని పంపించుంటే బలంగా ఎట్లా క్షేత్రస్థాయిలో గల్లీలో కొట్లాడతారు. బీఆర్ఎస్ కి అది వద్దన్నా కూడా చేస్తారు, ఎందుకంటే ఉద్యమ పార్టీ కాబట్టి ప్రజల సమస్యల మీద కొట్లాడతారు. ఢిల్లీలో కూడా అవకాశం బీఆర్ఎస్ కి ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ ప్రతి సందర్భంలో కొట్లాడుతుంది. బీజేపీ ఎంపీలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ ఎంపీలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా. 8, 16, 17 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజు మాట్లాడాలా, మీరు తెలంగాణ గురించి మాట్లాడాలా, సింగరేణి గురించి మాట్లాడాలా, ఎట్లా ఇది మాట్లాడాలి. ఇది మాట్లాడకపోతే తీవ్రంగా ఉంటాయి పరిణామాలు రాజేష్ గారు. ఒక ఎలక్షన్ తోనే అంతా అయిపోదు. ఇంక ముందున్నది, ఇక ముసళ్ళ పండుగ ముందున్నది. వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు అప్రమత్తంగా లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజలు ఊరుకోరు రాజేష్ గారు. రైట్ దేవిప్రసాద్ గారు. సో ఖనిజ సంపద చాలా గొప్ప ఖనిజ సంపద సింగరేణి రూపంలో తెలంగాణకు ఉంది కాబట్టి అటువంటి సింగరేణి బొగ్గు గనుల వేలంకి జరగకుండా ఎట్లా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. రాజేష్ గారు, ఈ సింగరేణి అనేటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల ఆస్తిది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా దాదాపు 60-65 వేల మంది కార్మికులు తమ శ్రమనంతా చిందించి అనేక గనులలో బొగ్గు వెలికితీసి అలా దేశానికంతా కూడా వెలుగులు విరజిమ్ముతున్నటువంటి
ఒక సింగరేణి అనేటువంటిది ఒక చారిత్రకమైనటువంటి సంస్థ. అవును. మనం చాలా సందర్భాల్లో ఎందుకు చెప్తా ఉన్నాం, ఈ బొగ్గు గనులకి మీరు ప్రైవేటీకరణ చేయొద్దని చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి మొత్తం సింగరేణి సంస్థతో పాటు దేశంలో ఉన్నటువంటి గనులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించింది. ఇంతకుముందే శ్రీశైల్ రెడ్డి గారు అన్నట్టు అది యథార్థం. ఇప్పుడు ఇవాళ ఈ కిషన్ రెడ్డి గారు ఉన్నా, ఇంకొక ఆయన ఉన్నా, ఎవరున్నా కూడా మోదీ అమిత్ షా ద్వయం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కాన్స్పిరసీ జరిగిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మనం ఏమడుగుతున్నాం, సింగరేణి సంస్థకే వాటిని అప్పచెప్పాలి, ఏ వేలం వేయొద్దు సింగరేణి సంస్థ అని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం కిషన్ రెడ్డి వచ్చిండ్రు, తెలంగాణ సోయితోనైనా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గనుల వేలం మీద మాట్లాడతాడని మనం అనుకున్నాం. ఆయనే నిర్లజ్జగా మేము వేలం వేస్తామని చెప్పడం, ప్రకటించడం అనేటువంటిది తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మరొక ద్రోహంగా మనం చిత్రీకరించక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి ప్రజలు ఇవాళ అడుగుతున్నట్టు, మన ప్రజాప్రతినిధులు అడుగుతున్నట్టు ఈ బొగ్గు వేలాన్ని నిలిపివేసి సింగరేణి సంస్థకే ఇవి అప్పచెప్పాలని మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ ఇప్పటికైనా పట్టించుకోకపోతే డెఫినెట్గా సింగరేణి నిన్న కార్మికులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. బొగ్గు దీన్ని ఆపేయాలి, తర్వాత ఖనిజ నిల్వలు వేలం వేయకుండా మరి కాపాడాలని చెప్పి కార్మికులందరూ కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆల్రెడీ చెప్పింది. తర్వాత మన ఎమ్మెల్యేలందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా నిన్న చెప్పినటువంటి అంశాన్ని చూసాం. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆగ్రహాన్ని మన 300 నుంచి 240కి దిగజారింది, 18 మంత్రుల్ని ఓడగొట్టిండ్రు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. మీరు చెప్పిన అన్నిటికీ ప్రజలు ఆమోదించలేదనేటువంటి అర్థాన్ని గ్రహించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తాం. ఇక రాష్ట్ర కాంగ్రెస్ తీరుపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. 12 సీట్లు ఇక్కడ లోక్సభ స్థానాలు వస్తాయనుకుంటే 8 సీట్లకే పరిమితమైంది. ఎందుకంటే అంతకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇట్లా తక్కువ సీట్లు రావడం ఎందుకు, బీజేపీ ఎందుకు పెరిగిందన్నటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా రాష్ట్ర కాంగ్రెస్ పైన ఉన్నట్టుగా, తెలంగాణలో పేలవమైన ఫలితాలకు గల కారణాలపైన నివేదిక తెప్పించడం కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో పీజే కురియన్ కేరళ నుంచి, రకీబుల్ హసన్ అస్సాం నుంచి, పర్గత్ సింగ్ పంజాబ్ నుంచి ఉన్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో పీసీసీ తీరుపైన వాళ్ళ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది అనేది దీన్ని ఎట్లా మనం డిస్కస్ రాజేష్ గారు, కాంగ్రెస్ అధిష్టానం కానీ పీసీసీ కానీ తెలంగాణలో ఘన విజయం సాధించింది అనుకుంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆలోచనకే మనం వదిలేద్దాం. ఎందుకంటే కేవలం 1.8% తేడాతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చింది. ఒక గౌరవ ప్రతిపక్షంగా 39 స్థానాలతో తెలంగాణ రాష్ట్రంతో ఒక బలమైనటువంటి పార్టీగా ఇక్కడ ఉంది. 64 సీట్లతో బోటాబోటీతో వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ 6 నెలలలో 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పి బుకాయించి ప్రజల దగ్గరికి పోయి ఇది మాకు రెఫరెండం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము 12 నుంచి 14 సీట్లు తెస్తామని చెప్పి అక్కడ ఏఐసీసీని వాళ్ళకందరికి కూడా వాళ్ళు నమ్మే విధంగా నమ్మబలికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మంత్రులు అందరూ కూడా ఏం చెప్పారు, ఇది మాకు రెఫరెండం, బీఆర్ఎస్కు సంబంధించి మిగతా పార్టీలకు సంబంధించి ఇక్కడ ఏమీ లేదు, మేము 12 నుంచి 14 తీసుకొస్తామని వాళ్ళు ప్రకటించారు. కానీ తీరా ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైందో మనం చూసినాం. ఆ 8 కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ 2 కుమ్ముకు కావడం వల్ల వచ్చినాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటన చూసినాం కదా. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పిండు. మాకు డమ్మీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డిని పెట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా అని చెప్పిండు. ఇక చాలామంది బీజేపీ నాయకులు కూడా అదే ధోరణిలో కృతజ్ఞతలు చెప్పినటువంటి అంశాన్ని చూసాం. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మీద అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పార్లమెంట్ ఎన్నికల మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. 100 రోజుల్లో చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా అమలు కానటువంటి పరిస్థితి కనబడ్డది. ఇలా రుణమాఫీ మీద కుప్పిగంతులు మొదలైనవి, రైతు భరోసాకు సంబంధించింది లేదు, 2500 నుంచి 4000కు సంబంధించింది లేదు, ఏ విషయాలు కూడా ఇలా చేయనటువంటి పరిస్థితిని చూసాం. ఇవి అడిగినందుకు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇలా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దిగజారిపోయింది. ఏఐసీ చెప్పినా ఇంకొకటి చెప్పినా ఇక్కడ మళ్ళీ రేపు స్థానిక సంస్థలు మళ్ళీ వచ్చే వరకు కూడా దాని ప్రతిష్ట దిగజారడం మాత్రం ఖాయం అనేటువంటి విషయం. సో ఇందాక మీరు రైతు భరోసా గురించి ప్రస్తావించారు. రైతు భరోసా అనేది ఇప్పుడు మన అనేక కండిషన్స్ తోటి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా, ఒకవేళ అట్లా ఇంప్లిమెంట్ చేస్తే కనుక చాలామంది సగానికి సగం రైతులు రైతు భరోసాకి అర్హులు కాకుండా పోతారనేటువంటి ఒక
చర్చ కూడా జరుగుతుంది. రాజేష్ గారు, నేను చాలా సందర్భాల్లో చెప్పినాం ఇది. ఈ బహుళ జాతి సంస్థలు మార్కెటింగ్ మాయాజాలం చేసేటువంటి ఏ ప్రోపగండ అయితే ఉన్నదో అదే ప్రోపగండ ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైతులకు రుణమాఫీ కింద చుక్కబెట్టి కొందరికి మాత్రమే, ఎవరికి ఇస్తాము, పొలం ఉన్న వాళ్ళకి ఇస్తాము, ఇంకోటి ఏవో చెప్తా ఉన్నది. కిసాన్ సమ్మాన్ మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు దుర్మార్గమైనటువంటి కండిషన్లు పెట్టి కోట్లాది మంది రైతులు ఉంటే మీరు ఇచ్చేది ఎంత 9 కోట్ల మందికి అని చెప్పి ఇదే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ ఏమైపోతుంది? కిసాన్ సమ్మాన్కు ఇచ్చినటువంటి వాళ్ళకే మేము ఇస్తామంటే మళ్ళీ వాళ్ళు చేసిన దుర్మార్గమా, మీరు చేసేది దుర్మార్గమా, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి దుర్మార్గమా, ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రైతు భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మీరు 10,000 సరిపోవు 15,000 ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అది దాన్ని కండిషన్ అప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రుణమాఫీలో ఐటీ వాళ్ళకి లేదు, ఉద్యోగులకు లేదు, వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదని మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని ఉపయోగించే సమయం ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయుధాన్ని ఉపయోగిస్తారు. డెఫినెట్గా కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించినన్ని సీట్లు రాలేదు అని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ పైన చాలా సీరియస్గా ఉంది. ఒక 3 సభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో దాంట్లో ప్రధానంగా అనేక చోట్ల కాంగ్రెస్ బీజేపీ రెండు ములాఖత్ అయినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం పైన గుర్తించింది. సో ఎందుకు బీజేపీతో ఎందుకు ములాఖత్ అయ్యారు, ఎందుకు అంతర్గతంగా కలిసి పనిచేశారు, ఒకరికొకరు ఎందుకు సహకారం చేశారు, బీజేపీకి ఎందుకు సహకరించారు అనేటువంటి ఆ కోణంలో విచారణ కోసం, నివేదిక కోసం 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసిందనేది. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు వాళ్ళ తొండ ఉదాహరణలు చెప్తున్నారు కదా కరెంట్ కి సంబంధించి, అట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ తొండలు ముదిరి ఊసర వెల్లులు అయిపోతా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పేసారు. ఆ ఉదాహరణకి ఆయన ఎన్నికల సమయంలో పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ గాంధీ చెప్పిండు, మేము మా ప్రభుత్వం వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు రాహుల్ గాంధీ. ఆయనకు తెలియదు యాక్చువల్ గా ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించిన అది మొత్తం ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏమైంది, వీళ్ళు ఓన్లీ ఆ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి షో ఆఫ్ చేసిరు అనేది రాహుల్ గాంధీ తెలియదు. నిజంగా ఆయన వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు లేకపోతే ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె దీపాదాస్ మున్షి ఉన్నారు కదా, ఆమెకు వీళ్ళు బ్రీఫ్ చేస్తారు. ఈమె పోయి వాళ్ళకి పైన బ్రీఫ్ చేస్తారు. కంప్లీట్ గా ఇప్పుడు ఉద్యోగాల విషయం కానీ 6 గ్యారెంటీలు రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నారు ఇప్పటికి కూడా అంటే 6 గ్యారెంటీలు చాలా వరకు అమలు అయిపోయినాయి తెలంగాణలోనే అనుకుంటున్నాడు. పాపం ఆయన ఒక అమాయక చక్రవర్తి అయిన రాహుల్ గాంధీ. సో వీళ్ళ ఫీడింగ్ అట్లా ఉంటది. ఇప్పుడు దీపాదాస్ మున్షి కూడా ప్రభుత్వ మీటింగ్లలో ఆమె కూర్చోవడము, తర్వాత నిన్న మొన్న ఆమె మీడియాలో చూస్తున్నాము, నాకు తెలియకుండా జీవోలు రావద్దంటున్నారంట ఆమె. ఆ స్థాయిలో అరాచకం నడుస్తా ఉన్నది. తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు రాహుల్ గాంధీకి, ఖచ్చితంగా మనకి 12 నుంచి 14 సీట్లు వస్తాయి, మన పాలన మీద రిఫరెండంగా వేస్తారని చెప్పి ఆడ చెప్పొచ్చి ఇక్కడ జనాలకు కూడా అదే చెప్పిండు రేవంత్ రెడ్డి, నా పాలనని రిఫరెండంగా తీసుకుని ఓట్లు వేయండి అని అన్నాడు. ఆయన పాలనని రిఫరెండంగా తీసుకుని ఆయన సొంత జిల్లాలో ఓడగొట్టిరు మహబూబ్ నగర్ లా. అట్లాగే ఆయన అంతకు ముందు మొదటి మీరు చూస్తే చేవెళ్ళ మహబూబ్ నగర్ 2 ఆయననే ఇన్ఛార్జ్ అన్నారు. తర్వాత ఆయనకి అర్థమైపోయి ఆయన తప్పుకున్నాడు. తర్వాత ఆయన తీసుకొచ్చి కోరి తీసుకొచ్చిన సునీత మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అప్పటిదాకా రిప్రజెంట్ చేస్తున్న మల్కాజ్గిరి నుంచి చిత్తగా ఓడగొట్టి పంపించేసారు. సో రేవంత్ రెడ్డిది కంప్లీట్ గా గుండు సున్నా అయింది ఈ రోజు అనేది కాంగ్రెస్ అధిష్టానానికి అర్థమైనది. ఆ గెలిచిన 8 సీట్లలో కూడా ఒకటి బీజేపీతో ములాఖాతు, 2 రేవంత్ రెడ్డి గొప్పతనం ఏం లేదు దాంట్లో. అది ఇప్పుడు నల్గొండ గానీ ఇంకా ఎక్కడెక్కడైతే పెద్దపల్లి గానీ ఇవన్నీ కూడా ఒకటి బీజేపీతో ములాఖాత్ జరిగింది ఒకటైతే, రెండోది రేవంత్ రెడ్డికి ఏమాత్రం ప్రమేయం లేని విజయం ఇది. ఆయన ఈ రోజు తల కిందకి దించుకునే ఈ రోజు మళ్ళీ వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో లేదు రేవంత్ నడుస్తున్నది, కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది అని నమ్మబలకడానికి ఇక ఎమ్మెల్యేలను చేర్చుకుంటాము, గద్వాల ఎమ్మెల్యేలను చేర్చుకుంటాము, ఇంకొక 6 మంది వస్తున్నారు, ఇట్లాంటివన్నీ లేపుతున్నారు వాళ్ళు. సో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మేలుకొని నిద్రలోంచి మేల్కొని తమ పుట్టి మునగడము, తమ చాప కిందికి నీళ్లు రావడము, రేవంత్ రెడ్డి ఎంత స్పీడ్ గా చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ గమనించాలి. వీళ్ళు వచ్చిన ఎవరైతే ఉన్నారో సరే, ఒకటేమో వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారము ఒకటి, ఏది దానికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎందుకు రాలేదు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. కానీ
వాళ్ళ ప్రభుత్వం వల్ల వాళ్ళ పార్టీ వల్ల తెలంగాణకి నష్టం జరిగింది కాబట్టి అంత తక్కువ వాళ్ళకి సీట్లు వచ్చినాయి అనేది తెలంగాణ కోణం నుంచి ఆలోచించాల్సింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. రైట్ దేవిప్రసాద్ గారు, మరొక వార్త చూస్తుంటే 5 గ్యారంటీలు పేరుతో కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 5 గ్యారంటీలను అమలు చేయలేక అక్కడ ప్రజలపైన ఛార్జీల మోత మోగిస్తోంది. బెంగళూరులో నీటి బిల్లుల పెంపు జరుగుతుంది అనేది సూచనప్రాయంగా అక్కడ డీకే శివకుమార్ వెల్లడించినటువంటి వాస్తవం. దాంతోపాటుగా ఇంకా అనేక విషయాల్లో కూడా అధికంగా ప్రజలపైన భారం మోపుతోంది అనేది ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రాజేష్ గారు మన కర్ణాటక మోడల్ కర్ణాటకలో మేము అద్భుతం చేసినాం, తెలంగాణలో కూడా అద్భుతం చేస్తాం, అది ఇది అని చెప్పి 6 గ్యారంటీలు సంతకాలు పెట్టించుడు, గ్యారంటీ కార్డులు ఇచ్చుడు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తతంగాన చేసింది. ఇవాళ కర్ణాటకలో మనం చూస్తూ ఉన్నాం, పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచారు. మొన్ననే పెట్రోల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు. అట్లాగే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు రేట్లు కూడా అన్నీ వేస్తూ ఉన్నారు. ఇవాళ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన మీద ప్రజల్లో విముఖత ఏర్పడుతూ ఉన్నది. మొన్ననే ఒక కుంభకోణం బయటపడింది. 187 కోట్ల రూపాయలు ఏదో మంత్రిత్వ శాఖల ఆ మంత్రి రాజీనామా కూడా చేశారు. ఆ 187 కోట్లలో 87 కోట్ల రూపాయలు హైదరాబాద్కు చెందిన ఒక ఐటీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి కూడా మనకు వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ అవినీతి అనేటువంటిది పూర్తిగా రాజ్యం వెళ్తూ ఉంది. ఇవాళ కర్ణాటక రోల్ మోడల్ అంటే ప్రజలు కొట్టే విధంగా తయారైనరు. విద్యుత్ విషయంలో ఫెయిల్ అయినరు, నీటి విషయంలో ఫెయిల్ అయినరు, పరిపాలన విషయంలో ఫెయిల్ అయినరు. మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇవాళ కర్ణాటకలో దిగజారిపోతూ ఉన్నది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒక్కసారి వస్తే మళ్ళీ దశాబ్ద కాలంగా అక్కడ రాదు అనేటువంటి ఒక భావన కూడా ఇవాళ దేశవ్యాప్తంగా మొదలవుతూ ఉంది. దానికి హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక పేరు మీద చెప్పినది ఏ ఒక్కటి కూడా ఇలా అమలు చేయలేదు. అదే సేమ్ ఇక్కడ నడుస్తుంది. కర్ణాటక మోడలే ఇక్కడ మొదలైంది. బ్రూ ట్యాక్స్, ఇంకో ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క హామీ అమలు చేయనటువంటి పరిస్థితి. ఆర్థికపరమైనటువంటి దాని మీద ప్రజల మీద భారం వేయడానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేస్తాం, ఇది ఇంకోటి వేస్తామని కూడా లీకులు ఇస్తూ ఉన్నారు. ఏవి అధికారంగా వార్తలు ఉండవు. ఎవరైనా ప్రజలు అడిగితే మీరు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం. కానీ ఇప్పుడు అంటే అప్పులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ అదే అప్పుల గురించి గతంలో మీ ప్రభుత్వాన్ని చాలా విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు రాజేష్ గారు అప్పులు లేని ప్రభుత్వంగా తీర్చిదిద్దామన్నారు కదా. ఈ వచ్చిన 6 నెలల్లో ఎన్ని వేల కోట్ల అప్పు చేసిండ్రు ఒకసారి శ్వేతపత్రం ప్రకటించమనండి. ఎందుకు అప్పులు చేసిండ్రు? మీరేమో రుణమాఫీ చేసిండ్రా, రైతు భరోసా ఇచ్చిండ్రా, 2,500 నుంచి 4,000 చేసిండ్రా, ఫస్ట్కు ₹1 జీతం తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఇవ్వలేదు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు చేయలేదు. అంగన్వాడీల ఆశాలు మాకు నెల వేతనాలు వస్తలేవని వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జాబ్ క్యాలెండర్కు దిక్కే లేదు. మీరు అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీలు అమలు చేసింది, దేనికి డబ్బులు పెట్టింది అనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. అడిగితే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇవాళ అమలవుతలేదు అనేటువంటిది ప్రజలు తేలిపోయింది. కాబట్టి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకనైనా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు కాబట్టి, విజ్ఞత ఉన్నోళ్ళు కాబట్టి, అయ్యో ఈ ప్రభుత్వం ఇంకా కుదురుకొని అని అనుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇక కుదురుకోదు, కూలిపోవడం ఒక్కటే మిగిలింది. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, కన్నడ ప్రజల పైన ఇదే 5 గ్యారంటీ అదే డిస్కస్ చేస్తున్నాం. 5 గ్యారంటీల పేరుతో వచ్చినటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ హామీలు అమలు చేయలేక ప్రజలపైన భారాన్ని మోపుతోంది. రాబోయే రోజుల్లో అదే విధంగా ఇక్కడ తెలంగాణ ప్రజలపైన కూడా భారాలు మోపుతారు. తర్వాత గ్యారంటీలు అనేవి అమలు చేయకపోవచ్చు. ఆ దిశగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది ఒక విశ్లేషణ. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచి అధికారంలోకి రాగానే కర్ణాటకని మోడల్ గా చూసి సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, లేచింది, బీజేపీని అడ్డుకుంటది కాంగ్రెస్ పార్టీ అని అందరూ కూడా కొంతమంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలు ఉన్నారు. ముస్లింలు కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత అరే బీజేపీని వీళ్ళే అడ్డుకోగలుగుతారు, కేంద్రంలో ఒక ఫాసిస్టు మతత్వ పార్టీని అడ్డుకోగలుగుతారని గంపగుతగా కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓట్లేసారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ రోజు అదే కర్ణాటక మోడల్ ఏదైతే ఉన్నదో అదే మోడల్ ఈ రోజు మొత్తం అంటే తెలంగాణకు కూడా అప్లై చేయాలి. రాబోయే రోజుల్లో ఎట్లెట్లా వీళ్ళు పెంచుతారు, ఇప్పుడు భూముల విలువలు కావచ్చు, తర్వాత పెట్రోల్ డీజిల్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ కష్టాలు, బెంగళూరు నగరం చూసిన నీటి కష్టాలు, కరెంట్ కష్టాలు, ఇవన్నీ కూడా కర్ణాటక మోడల్ ని తీసుకొచ్చి ఈడ
తెలంగాణలో వాళ్ళు అప్లై చేస్తారనే దాంట్లో ఎవరికి ఏం సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ పరిశీలకులను పంపించి తెలంగాణలో ఎందుకు ఓడిపోయినాం అనే దానికంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే అధిష్టానము, మనం ఎందుకు మన ప్రభుత్వం 6 నెలల్లోనే ఇంత భ్రష్టు పట్టింది, అసలు కాంగ్రెస్ పార్టీకి 100 లోపే సీట్లు ఎందుకు వచ్చినాయి దేశవ్యాప్తంగా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి కాకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ సొంతగా దాని ఉనికి ఏంది, ఎన్నో రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎందుకు సమూలంగా కూకటి వేళ్లతో సహా పెకలించబడింది అనేది ముందు వాళ్ళు విమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు కర్ణాటక ఎంత దారుణంగా ఉన్నది, ఎంత వాళ్ళు ప్రజల వచ్చిన అనతి కాలంలోనే వాళ్ళు ప్రజల ఆకాంక్షల్ని ఎట్లా వాళ్ళు తొక్కిపారేసిండ్రు, ఎంత అరాచకం నడుస్తా ఉన్నది అనేది. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ రెండు వేరువేరుగా ఏం లేవు రాజేష్ గారు. ఒకటి వాళ్ళ పాలనే నడుస్తున్నది, కాంగ్రెస్ మార్కు అరాచకత్వం ఎంత పీక్స్ లో ఉంటున్నది రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. పక్క రాష్ట్రంలో అనుభవం ఉన్నది, ఇక్కడ కూడా అనుభవం ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఏ కోశాన కూడా తెలంగాణకు సంబంధించిన విషయం వరకు వస్తే తెలంగాణ అస్తిత్వాన్ని గాని, తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను గాని, 10 సంవత్సరాల అభివృద్ధిని కానీ వీళ్ళు కొనసాగించలేరని చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. దానికి ఒక కర్ణాటక శాంపుల్. వాళ్ళు ఇక్కడ ఫెయిల్యూర్, ఓన్లీ 8 సీట్లు ఎందుకు వచ్చినాయి, బీజేపీతో ఎట్లా మిలాఖత్ అయినది వీళ్ళ ఇక్కడ పరిశీలనకు పంపించి చేస్తున్న దాంతో పాటుగా మొత్తం వాళ్ళ పార్టీ జాతీయ పార్టీగా వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ విధానాల పైన ఉన్న వాళ్ళకున్న స్థూలమైన అవగాహన ఏంది, వాళ్ళ తాత్విక ఆలోచనలు ఏంది అనేది ఈ రోజు మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసుకోవాలి రాజేష్. రైట్, ఓకే. కంక్లూడింగ్ దేవిప్రసాద్, వన్ వర్డ్. ఇప్పుడు డెఫినెట్గా అంటే కర్ణాటకలో కరెంటు గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు మనం చెప్పినాం, కర్ణాటకలో చిమ్మ చీకట్లు ఉన్నాయి, సరిగ్గా విద్యుత్ లేదు, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు, తెలంగాణను కూడా అట్లే అయిపోతుంది అంటే మనల్ని ప్రజలు నమ్మలేదు, అయ్యో ఏమో చేస్తారేమని కాంగ్రెస్ కొట్టించారు. ఇవాళ డెఫినెట్గా మనం చెప్పిందే ఇవాళ తెలంగాణలో నిజమైంది. కర్ణాటక కరెంటే ఇవాళ తెలంగాణ కరెంటుగా మారిపోయినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అలవి కానీ హామీలు, ఆచరణలో వైఫల్యం, వీటి అన్నిటికీ ఇలా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిరసనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పి వాళ్ళని ఈ మొత్తం అమలు చేయించేదాకా బీఆర్ఎస్ పార్టీ వెంటుంటుంది, ప్రజల పక్షాన పోరాటం. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు.